శారీరకంగా ఎంతో కష్టపెట్టిన పాటిది. మౌనిక అంటూ కూలీలో తన ప్రత్యేక గీతంతో ప్రేక్షకుల్ని అలరిస్తుంది పూజా హెగ్డే. ఇటీవల విడుదలైన ఈ పాటకు నెట్టింట మంచి ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో పూజా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. తన కెరీర్లోనే ఎంతో శ్రమించిన గీతం ఇది అంటూ దాని తెర వెనుక కష్టాన్ని పంచుకుంది. మౌనిక పై అందరూ చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. నా కెరీర్లో శారీరకంగా నన్ను ఎంతో కష్టపెట్టిన పాటిది. కాలి గాయం తర్వాత నేను చేసిన తొలి హై డాన్స్ మూమెంట్స్ ఉన్న గీతం ఇది. విపరీతమైన వేడి, ఉక్కపోత, దుమ్ము, ఎండ, మంటను ఎదుర్కొంటూ ఆ కష్టాన్ని తెరపై కనిపించకుండా కేవలం గ్లామరస్ గా ప్రేక్షకుల్ని అలరించేందుకు చాలా శ్రమించా. అంతేకాదు ఆ పాట చిత్రీకరించిన రోజు మహాశివరాత్రి ఉపవాసంలో ఉండి షూట్లో పాల్గొన్నా. రేపు థియేటర్లో ఆ పాట చూసినప్పుడు ఇది తప్పకుండా అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మీరంతా తప్పక డ్యాన్స్ చేస్తారని మాటిస్తున్నా. నా టాస్క్లో నాకు మద్దతుగా నిలిచిన డాన్సర్లకు థ్యాంక్స్ అని చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని లోకేష్ కనకరాజు తెరకెక్కించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, సోబిన్ షాహిర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అనిరుద్ సంగీతం. నిజంగా ఈ మౌనిక అనే పాట మాత్రం ఒక ట్రెండ్ సెట్ చేసే విధంగా కనిపిస్తూ ఉంది. ఫస్ట్ విన్నప్పుడు ఏమో మామూలుగా ఉంది అనిపించి వింటున్న కొద్దీ దాని మీద జనాల యొక్క ఇంట్రెస్ట్ పెరిగే విధంగా ఉంది ఈ మౌనిక అనేటువంటి పాట. కాకపోతే ఏంటంటే ఈ యొక్క పాటలో మనకి ఏదైతే టీవీలో చూపిస్తున్నారో, ఇప్పుడు ఏదైతే మనకి సోషల్ మీడియా వైరల్ అవుతున్నటువంటి ఈ పాటలో రజనీకాంత్ అయితే ఎక్కడ కనిపించలేదు. గతంలో మనం చూసాం కావాలయ్యా నువ్వు కావాలయ్యా అనేటువంటి పాట ఏదైతే తమన్నా చేసిందో దాంట్లో రజనీకాంత్ గారు ఉండటం అనేది ఒక స్పెషల్గా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంది. కాకపోతే ఈ ఐటమ్ సాంగ్లో రజనీకాంత్ ఉంటారా లేదా అనేది ఇప్పటికైతే అనుమానమే. ఎందుకంటే మనకి పాటలు అయితే ఎక్కడ రజనీకాంత్ కనిపించలేదు. కాకపోతే మంజుమల్ బాయ్స్లో చేసినటువంటి నటుడు యొక్క డ్యాన్స్ గురించి మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే చూడ్డానికి పెద్ద ఆయనలాగా ఉంటాడు, 55-60 సంవత్సరాల వయసు ఉన్నట్టుగా ఉండేటువంటి ఆ వ్యక్తి ఆ విధమైన డ్యాన్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇతర నటుడే కాదు, ఆ మలయాళ నటుడు అంత అద్భుతమైన డ్యాన్స్ చేయడాన్ని అందరినీ ఆకర్షించింది. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు కూడా. అవకాశం ఉంటే మీరు కూడా ఒకసారి చూడండి. బట్టల తరతోటి ఒక పొట్ట వేసుకొని ఒక ఆయన ఉంటాడు, అతను అద్భుతమైన డ్యాన్స్. నేను డ్యాన్స్ మాస్టర్ అనుకున్నాను. ముంజమల్ బాయ్స్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఆ యొక్క ఏదైతే గుహలో ఆ యొక్క మన గుహలో కూడుకుపోయినటువంటి మనుషుల్ని కాపాడటం కోసం వెళ్ళేటువంటి వ్యక్తులు అతను కూడా ఉంటాడు. సో అతను చేసినటువంటి డ్యాన్స్ మాత్రం అందరినీ అలరించింది. అందరూ పదే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. వీలైతే మీరు కూడా ఒక లుక్ వేయండి.